యా ప్రియాతి ప్రేమైనటువంటి 10th కంప్లీటెడ్ తల్లిదండ్రులకి విద్యార్థులకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఫస్ట్ ఐ ఎక్స్టెండ్ మై outstanding congratulations to all boys and girls of 2024-25 academic year 10th class students. Really, fortunately, by the grace of God, you people have completed your 10th exams in grand manner, I hope. Reason for that one, I think you have traveled almost all 14 great academic years in the ship of schooling. That particular school memory is already has been ended with the help of last exam of social examination. I feel definitely you will get colorful result based on your wonderful presentation. That's a good sign. Generally, as for my view, as for so many officials' view, education system has been bifurcated into 3 sectors. Up to 10th class is one stream, plus 1, 2, nothing but intermediate is one stream, and remaining graduation, post-graduation, professional courses are being treated as a third sector. But by the grace of God, by the support of your lovable teachers, blessings of your mother and father, and so many mentors, relatives, you have finished the first episode successfully. For this, we have to extend our sincere thanks to them. Reason, in number of people, they have extended their outstanding support to finish this particular first journey of education really in grand manner. Yes, unless we are having thankful nature, మనిషికి కృతజ్ఞత లేకపోతే జీవితంలో ఏది రాణించలేడండి. కాబట్టి మనం తీసుకుంటున్న సర్వీస్కి, పొందుతున్న బెనిఫిట్కి తప్పకుండా సమాజానికి, అమ్మా నాన్నకి, టీచ్ చేసినటువంటి ఉపాధ్యాయ వర్గానికి, సపోర్ట్ చేసిన రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, మీతో ఉన్నటువంటి క్లాస్మేట్స్కి, మన స్కూల్ మేనేజ్మెంట్స్కి, ప్రతి ఒక్కటి పట్ల మనం కృతజ్ఞత చూపెట్టాల్సిందండి. ఇంతమంది ఇన్వాల్వ్ అవుతే మన ఫస్ట్ ఎపిసోడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. ఇక నేచర్ ఉంటుంది, బట్ వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు కీప్ ఇన్ యువర్ నోటీస్ బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ఫుల్ నేచర్, గ్రేట్ఫుల్ నేచర్ ఈజ్ రియల్లీ యూనిక్ ఇన్ దిస్ యూనివర్స్. ప్లీజ్ you extend at least sincere thanks to, in your innate heart, to the people who supported, rendered their services to you. Now, meanwhile, why I decided to come to this channel? Reason, second episode is going to decide very important అండి. ఇంటర్మీడియట్లో తల్లిదండ్రులకి పిల్లలకు కూడా గుర్తు చేస్తా ఉన్నా, ఇంటర్మీడియట్లో మనం తీసుకునే నిర్ణయం మన భవిష్యత్తుని, మన తలరాతను నిర్ణయిస్తుందండి, అందులో డౌట్ లేదు. కాబట్టి 1000 అడుగుల ప్రయాణమైన ఒక్క అడుగుతో స్టార్ట్ అవుతుందంట. కాబట్టి బిఫోర్ టేకింగ్ డిసిషన్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మదర్ అండ్ ఫాదర్ ఆఫ్ 10th కంప్లీటెడ్ చిల్డ్రన్, ప్లీజ్ ఫోకస్ ఆన్ ఇంటర్మీడియట్. రీజన్, ఫస్ట్ మనకి కోర్స్ ప్రాబ్లం వస్తుంది. ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలా, ఆ కోర్సులో నా కొడుకు సక్సెస్ అవుతాడా కాడా, వాడి కెపాసిటీ ఏంటి, కెపబిలిటీ ఏంటి, ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి, ఈ స్ట్రీమ్స్లో మనకి ఇంటర్మీడియట్లో ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి మార్కెట్ డిమాండ్ని బేస్ చేసుకొని చాలా ఇన్స్టిట్యూషన్స్ ఐఐటి కూడా ప్యారలల్గా ట్రీట్ చేస్తున్నాయి. ఐఐటి మెయిన్స్ అని, అడ్వాన్స్ అని, నీట్ అని, ఫాలోడ్ బై ఎంసెట్ అని. కాబట్టి తీసుకునే కోర్స్ నా కొడుకు అది రీచ్ అవుతుందా లేదా అనేది ఒక్కటికి 10 సార్లు మనం 100% బేరీజ్ వేయాలి. ఎందుకంటే వర్త్ లేకుండా తీసుకెళ్ళి వాళ్ళ సముద్రంలో వదిలేస్తే అబ్బాయి ఎటు కాకుండా అవుతాడండి. మనం అప్పుడెప్పుడు చిన్నప్పుడు నా కొడుకు ఐఏఎస్ అవుతాడు మన డ్రీమ్ అని, డాక్టర్ అవుతాడు మన డ్రీమ్ అని, ఆ షర్ట్ వేసుకున్న డ్రీమ్ అని మనం పిచ్చి మాటల్ని అట్లే పట్టించుకొని, వాడప్పుడు చిన్నప్పుడు తెలియని చెడ్డి దొడుకున్న వయసులో చెప్పాడు అవన్నీ. కానీ ఇప్పుడు మెచ్యూర్ అయిపోయాడు. సమాజాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన బాబుకి ఆ సబ్జెక్ట్లో, ఆ మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, ఇంకో సెక్టార్లో వాడు రీచ్ కాగలుగుతాడా, వాడి క్యాలిబర్ ఉందా లేదా అని. ఎందుకంటే ఒక్కొక్కరి ఐక్యూ లెవెల్, ఒక్కొక్కరి నాలెడ్జ్ ఒక రకంగా ఉంటుంది. కాబట్టి పిల్లల్ని తల్లిదండ్రులే బాగా అసెస్ చేస్తారు, లేదా ఆ స్కూల్ మేనేజ్మెంట్ కానీ, ఆ టీచర్స్ యొక్క గైడ్లైన్ తీసుకొని సెలెక్ట్ చేసుకోవాలా. ఎందుకంటే నా కొడుకు ఐఐటి అయిదాం అనుకుంటే మన ఐఐటి అబ్రివేషన్స్ తెలియనటువంటి వ్యక్తులు ఈరోజు ఇన్స్టిట్యూషన్ నడుపుతా ఉన్నారండి. ఎన్ని ఐఐటీస్ ఉన్నాయి త్రూఅవుట్ ఇండియాలో.
ఎన్ఐటీస్ ఎన్ని ఉన్నాయి, అసలు ఎంతమంది పిల్లలకి అందులో సీట్ వస్తుంది, అది పాసిబుల్ అవుతుందా లేదా, కేటగిరీస్ ఎట్లా ఉన్నాయి, ప్రోగ్రామ్ లైన్అప్ ఎట్లా ఇస్తారు, షెడ్యూల్ ఎట్లా ఉంటుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి వాళ్ళకేం నష్టం లేదండి. బట్ బీయింగ్ ఏ పేరెంట్గా మనం బాధపడాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్న తల్లిదండ్రులందరినీ కూడా మనస్ఫూర్తిగా 1-2 సార్లు 100 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే రేపు మీరు తీసుకునే నిర్ణయం మీ బాబు కానీ మీ పాప యొక్క భవిష్యత్తుని తప్పకుండా డిసైడ్ చేస్తుందండి. కాబట్టి ప్లీజ్ టేక్ వైజ్ అండ్ స్ట్రాంగ్ డెసిషన్. దీని కొరకి తెలంగాణ ప్రభుత్వం కూడా the government of Telangana also decided to conduct one beautiful awareness program that is tomorrow only through TSAT యూట్యూబ్ ఛానల్ ద్వారా రేపు మార్నింగ్ 10 to 12 o'clock వరకు ఆ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది. పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ దయచేసి దీన్ని 100% సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకు అంటే తెలంగాణ ప్రభుత్వం పిల్లలకి తెలుసు, వాళ్ళ ప్రభుత్వానికి, ఎందుకంటే ఇంటర్మీడియట్ స్టేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్, వెరీ ఎసెన్షియల్ అండ్ క్రూయల్ స్టేజ్ ఆల్సో, బికాస్ ఇంటర్మీడియట్ ఈజ్ నథింగ్ బట్ ఈడెడ్ స్టేజ్. పీపుల్ విల్ నాట్ హ్యావ్ లిజనింగ్ మైండ్ సెట్. వాడి బ్లడ్ పరిగెడుతూ ఉంటుంది, యంగర్ ఏజ్లో ఉంటాడు, ఏది చెప్పినా నెగిటివ్ అనిపిస్తూ ఉంటుంది, తల్లిదండ్రులు చెప్తే ఇంకా నచ్చదు వాడికి, ఎందుకంటే వాడి బాడీ లాంగ్వేజ్ అట్లా ఉంటుంది, వాడి బ్లడ్ పంపర్లా ఉంటుంది, వాడి నేచర్ కదండి, నేచర్ ఈజ్ లైక్ దట్ వన్, వాడి సైకాలజీ అలా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ హ్యాస్ ఇనిషియేటెడ్ టు కండక్ట్ one beautiful career guidelines awareness program to 10th completed children along with their parents only. Just you utilize through TSAT morning 10 to 12 o'clock. That particular program is being operated by highly qualified officers like IAS and IPS officers and not a common personalities. You know very well what demand will be there with the civils, no? So they know very well because they are the designers of this education system and society system. సో అలాంటి మహానుభావులంతా కలిసి మనకి 2 గంటలు సమయాన్ని వెచ్చించబోతా ఉన్నారు. మనం ఏం కోర్ తీసుకోవాలో, మన కెరియర్ ఎలా ఉంటుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది, పిల్లలకి ప్రోగ్రామ్ ఎలా ఉంటుందని వాళ్ళు 1-1000 సార్లు ఆలోచించి ఒక మంచి ప్రోగ్రామ్ తోటి రేపు మనకు ముందుకు వస్తూ ఉన్నారు TSAT యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఐ రిక్వెస్ట్ ఆల్ మై 10th class completed students as well as the lovable parents, please do spend your valuable time 10 to 12 o'clock. Whether you are an officer, whether you are a businessman, please postpone 2 hours time. It's very important. నువ్వు బిజీలో క్రేజీలో వెళ్ళలేకపోయి పర్సుండొచ్చు, కానీ ఇక్కడ 2 గంటల సమయం మనం కేటాయించాల్సింది. ఎందుకంటే 2 గంటల సమయం 2 జనరేషన్స్కి సరిపోయేంత భవిష్యత్తుని మన పిల్లలకి ప్రసాదిస్తుందండి. కాబట్టి తెలియకపోతే పర్వాలేదు, కానీ తెలియజేసేటువంటి సదావకాశాన్ని గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నప్పుడు తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. వాడెక్కడో జాయిన్ అవుతుండే, వీడెక్కడో జాయిన్ అవుతుండని హరిబరి తీసుకుపోయి పిల్లల్ని చేంజ్ చేసి నష్టపోతుందండి. ఎందుకంటే వాడి క్యాలిబర్ కెపాసిటీని బట్టి ఇంటర్మీడియట్ గుర్తుపెట్టుకోవాలండి. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీటెక్, ఎంటెక్, ఫార్మసీ అయిపోయిన తర్వాత చిన్న బ్యాక్లాగ్స్ ఉన్న అకాడమిక్స్లో పిల్లలకి ఇంటర్వ్యూస్లో ప్లేస్మెంట్ ఇవ్వట్లే. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరంతా. ప్లేస్మెంట్ ఇవ్వట్లే. సో దే హ్యావ్ కంప్లీటెడ్ విత్ గుడ్ స్కోరింగ్ ఫైనల్లీ, బట్ దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ చాయిస్ అండ్ ఆప్షన్ అండి. మరి అలాంటిది ఇంటర్మీడియట్లో బై ఛాన్స్లో మన పర్సెంటేజ్ తగ్గిన 1 or 2 సబ్జెక్ట్స్ మన బ్యాక్లాగ్ ఉన్నా ఇంకా ఆప్షనే ఉండదు పిల్లలకి. ఇప్పుడు సొసైటీ అంతా కాంపిటేటివ్ వరల్డ్ నడుస్తుంది. చాలామంది చెప్తా ఉంటారు జాబ్స్ ఎవరు చెప్పినంటే జాబ్స్ ఎందుకు లేవండి. ఇన్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ కమింగ్ అండి. ఇన్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ కమింగ్. హూ ఈస్ గోయింగ్ టు గెట్ దట్ వన్? వర్తీ పర్సన్, వర్తీ, talented, skillful person always will be rewarded with job. Because every private corporate organization, every private institution, every private sector purely takes challenging and talented people in the society అండి. Nowhere else. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇన్ నెంబర్ ఆఫ్ షాపింగ్ కాంప్లెక్సెస్, ఇన్ నెంబర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆర్ బీయింగ్ టేకన్ ప్లేస్ అక్రాస్ ది సొసైటీ వరల్డ్ వైడ్. వీఆర్ హ్యావింగ్ వండర్ఫుల్ డిమాండ్ based on child efficiency, based on child skill and ability only everything will be decided. కాబట్టి నేనే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ 2 సంవత్సరాలు ఇంకా ప్లస్ 4, 6 సంవత్సరాలు, 5 నుంచి 6 సంవత్సరాలు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందండి. మన మంచి కొడుకుని, ఒక మంచి కూతుర్ని మన ఫ్యామిలీకి, మన జనరేషన్కి, మన వారసత్వానికి మనం ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా ఈ 6 సంవత్సరాలు మనకున్నటువంటి చెత్త ప్రోగ్రామ్స్ అన్నింటినీ సైడప్ చేసుకొని వర్క్ చేస్తూనే, బిజినెస్ చేస్తూనే, జాబ్ చేస్తూనే వీఆర్ సపోజ్ టు గో అండ్ జాయిన్ విత్ ద స్టూడెంట్. ఎందుకంటే తల్లిదండ్రులే పిల్లలకి మంచి ఫ్రెండ్స్ కావాలా. ప్రతిదీ పిల్లలు మన దగ్గర డిస్కస్ చేసేటువంటి చదువు, ఆ సదావకాశాన్ని మనం మన పిల్లలకి ఇవ్వగలగాలి. వన్స్ వెదర్ దే ఆర్ గెట్టింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ యువర్ సైడ్,
definitely we can expect beautiful life, కలర్ఫుల్ లైఫ్ టు అవర్ బిలోడ్ కిడ్స్. మన ఆశ, మన ఆశయం, మన కష్టం, మన అన్ని రకాల కాంప్రమైజ్ అంతా దేని కొరకు, మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడం కొరకే. కాబట్టి రేపు జరిగేటువంటి ప్రోగ్రామ్ని డెఫినెట్గా యూజ్ చేసుకోవాలి. పిల్లల క్యాలిబర్ ఏంటి, కెపాసిటీ ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, సొసైటీలో ఎడ్యుకేషన్ సిస్టంలో డ్రాస్టిక్ చేంజెస్ తీసుకొస్తా ఉన్నారండి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ఏవైతే సాఫ్ట్వేర్ సెక్టార్లో డిసైడ్ చేస్తున్న లాంగ్వేజెస్ అయితే ఉన్నాయో, క్లౌడ్ మేనేజ్మెంట్ కానీ, టెస్టింగ్ టూల్స్ కానీ, యానిమేషన్ కానీ, డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి. మనం అనుకుంటాం బీటెక్లో వెళ్తేనే, ఇంకో దగ్గర వెళ్తేనే అది పాసిబుల్ అవుతుంది. అందుకని అంత అడ్వాన్స్గా ఉన్నప్పుడు మరి పిల్లలకి అవేర్నెస్ మనం కలిపియలేకపోతే ప్రాబ్లం అవుతుంది. చిన్న పిల్లలండి, 10th క్లాస్ అయిపోయింది, వాడు ఏమంటాడు, మూడో ప్రపంచం యుద్ధం గెలిచినంత సంతోషంగా తిరుగుతున్నారు బయట. మీరు జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. బైక్ ఇస్తున్నారు, ముగ్గురు పోతా ఉన్నారండి బండి మీద. మరి జరగరాని ఇన్సిడెంట్ జరిగితే జీవితకాలం మనం బాధపడాల. ఎంత ఏడ్చినా బ్యాక్ రారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, 2023-24లో కరీంనగర్ జిల్లా కరీంనగర్ టౌన్లో 42 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు గ్రాడ్యుయేట్స్ బికాస్ ఆఫ్ బైక్ యాక్సిడెంట్ దే వర్ పాస్డ్ అవే. జస్ట్ ఇమాజిన్ ద అగనీ ఆఫ్ దేర్ లవబుల్ మదర్ అండ్ ఫాదర్. ఒక్కొక్కటి బండి 2.5 లక్షల వెహికల్ అండి. స్పీడ్ 250 స్పీడ్, 180, 200, 250 స్పీడ్ సీసీ. అసలు ఇది పాసిబుల్ అవుతుందా ఈ రోడ్డు మీద? అంతగానో మీరు చావుని కావాలని పోనిస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. మీరు ఎప్పుడైనా మీ బాబు హెయిర్ స్టైల్ మీరు అబ్జర్వ్ చేశారండి? వాడు డ్రెస్ స్టైల్ అబ్జర్వ్ చేశారా? వాడు దొరుకునే చెప్పులు అబ్జర్వ్ చేశారా? ప్లీజ్ కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు ఎవడు కొడుకురా అంటే మనం తిడతారండి జనాలు. కాబట్టి ఆ పర్టికులర్ బాడీ లాంగ్వేజ్ వాడికి తెలియకుండానే రాడికల్ నేచర్ని, ఇండిసిప్లైన్ నేచర్ని డెవలప్ చేస్తుంది. ఇది కాన్సన్ట్రేట్ చేయాలా. నలుగురు చాలామంది యంగ్ చాప్స్ నౌ దే ఆర్ కన్స్యూమింగ్ consuming alcohol, consuming cigarettes, smoking cigarettes, going with what we can say, whatever the bad things are there in the society. Yes, they are simply being attached and attracted with that one. గంజాయి కన్జ్యూమ్ చేస్తున్నారు జనాలు. ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఒక్క రోజులో, 1 monthలో, 1 yearలో ఎవరు చెడిపోరండి. సావాస దోషం తప్పకుండా ఉంటుంది. మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. కాన్సన్ట్రేట్ చేయాలి. స్విమ్మింగ్ వెళ్తూ ఉంటారు పిల్లలు, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాడికి రాకుండా కూడా వచ్చిన అబ్బాయి ఇట్లా పడితే దొరుకుతూ ఉంటే వాళ్ళు చూసి వీడు దొరికింది అనుకోండి, మనిషి పోతూ ఉంటాడు. ప్లీజ్ ఎక్స్టెండ్ యువర్ కేర్ఫుల్నెస్. మనం జాగ్రత్తగా ఉండడంత వరకు పనిష్మెంట్ మనం అనుభవించాల్సి వస్తుంది. దయచేసి బీ క్యాషియస్ అబౌట్ దట్ వన్. ప్లీజ్ టేక్ వైజ్ డిసిషన్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ లవబుల్ డాటర్ అండ్ సన్, బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇంటర్మీడియట్లో వాడు తీసుకునే కోర్స్ వాడి సక్సెస్, వాడి భవిష్యత్తుని డిసైడ్ చేస్తూ ఉందండి. మంచి పిల్లలుగా డిజైన్ చేయాలి. నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే పిల్లల్లో మంచి లాంగ్వేజ్ డెవలప్ చేయాలి. we have to give a wonderful time for that particular way, because lack of communication, lack of language, lack of spoken ability in number of students after completion of their professional courses like B.Tech, M.Tech, pharmacy, still they are out of the box in interviews and campus selections. 69% of children after completion of their professional courses, just damn sure they are sending outside. Reason, lack of proper communication. From beginning onwards, we are encouraging our children with English medium sector. It's mandatory. Please do extend on that particular stream and sector also. Whether the child is having language power, definitely he can crack everywhere else. With the help of 10th class, with the help of intermediate certificates, almost all 180 to 190 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి సదావకాశం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మనకు ఉందండి. BSRB, RRB, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, NDA, ఈ నెంబర్ ఆఫ్ వేస్ ఆర్ దేర్. స్మాల్ చిల్డ్రన్ మన కళ్ళ ముందు చదువుతున్న పిల్లలు ఇంటర్మీడియట్లో జాబ్ క్రాక్ చేస్తున్నారు. 10th అయిపోయిన తర్వాత ఇంటర్ విత్ డిఫెన్స్తో జాబ్స్ క్రాక్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలా. ఫస్ట్ సెలెక్ట్ యువర్ బెస్ట్ కోర్స్ and then best college. With the help of this one, child will definitely grow in proper way. ముఖ్యంగా రేపు జరిగేటువంటి TSAT ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చేటువంటి అవేర్నెస్, కెరియర్ గైడ్లైన్స్ని మీరు ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా మీ వెల్ విషర్గా, మీ బ్రదర్గా, మీ మెంటర్గా నా బాధ్యతగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇది అవసరం కూడా. ఎందుకంటే మనం మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు మన పిల్లల నుంచి అది ఎక్స్పెక్ట్ చేయలేమండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. మనకు అనుకుంటున్నటువంటి ఆనందం, సంతోషం, డెవలప్మెంట్ అంతా కూడా చదువులో మాత్రమే ఉందని చెప్తుంది ఆ శ్లోకం.
జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. సో ఇఫ్ యూ ఎక్స్టెండ్ యువర్ సిన్సియర్ కాన్సన్ట్రేషన్ టువర్డ్స్ ఎడ్యుకేషన్, ఎస్, 1000 కోట్ల జనాభాలో మిమ్మల్ని వాన్ని తలెత్తుకొని జీవించేలా తయారు చేసే శక్తి ప్రపంచంలో దేనికైనా ఉందంటే అది చదువుకు మాత్రమే ఉంది. మనం ప్రపంచంలో ఏ స్థాయిలో ఎవరి దగ్గరైనా యాక్సెప్ట్ చేయబడాలి, గుర్తించబడాలి, రికగ్నైజ్ చేయబడాలి అంటే ఈజీ మార్గం అండి. భగవంతుడు పేదవాడికి, నిమ్న వర్గాలకి, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వాడికి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆయుధం చదువు అండి. ఎస్, చదువుకున్న వ్యక్తి ప్రపంచానికి శక్తి అన్నాడు ఒకప్పుడు కరీంనగర్ కలెక్టర్ బన్వల్లాల్ గారు. నేను కూడా దాన్ని 100% బిలీవ్ చేస్తాను అండి. అలాంటి వ్యక్తి ఎక్కడైనా కూడా గుర్తించబడతాడు, పూజించబడుతూ ఉంటాడు. ఆ సదావకాశం మనం ఇవ్వాలి. ఈరోజు ఏపీజే కలాం భారతదేశానికి కావాల్సిన సర్వీస్ ఇచ్చాడు. అక్కడికి కూడా మారుమూల ప్రాంతం రామేశ్వరంలో జన్మించాడండి. కానీ ఆ ఏపీజే కలాం మరణించిన తర్వాత ప్రపంచంలో తల దించదు అమెరికా ఎవరికి. సచ్ కైండ్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ కంట్రీ అక్రాస్ ద వరల్డ్. అలాంటి అమెరికా వాళ్ళ వైట్ హౌస్ ఈక్వల్ టు పార్లమెంట్, వాళ్ళ వైట్ హౌస్లో వాళ్ళ ఫ్లాగ్ని 5 days డౌన్ చేసి పెట్టిందండి టు ఎక్స్టెండ్ దర్ కండోలెన్స్ ఫర్ ద డెత్ ఆఫ్ Mr. APJ Kalam sir. What is the reason? Because of education. UNO announced with one voice, APJ Kalam birthday is going to be celebrated World Student Day. That is a specialty of education. We know very well. Yes, span of less time we are going to have Ambedkar Jayanti, Jagjeevan Ram Jayanti. You know very well what is their physical status and economical status and family status. Because of education, still they are being respected and honored like anything else. భగవంతుని రెస్పెక్ట్ చేస్తామో చేయమో కానీ వాళ్ళకు తప్పకుండా రెస్పెక్ట్ ఇస్తూనే ఉంటాం. అది కేవలం చదువు ద్వారా మాత్రమే పాసిబుల్ అయింది. తప్పకుండా మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని, అద్భుతమైన ఉజ్వల భవిష్యత్తు ఉండాలి అంటే మనమే దాన్ని డిజైన్ చేయాలా, దాన్ని నిర్ణయించాలా, అది తయారు చేయాల్సిన శుభ సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను. రేపు జరిగేటువంటి TSAT ప్రోగ్రామ్ని గవర్నమెంట్ కండక్ట్ చేస్తూ ఉంది. హయ్యర్ ఆఫీసర్స్ లైక్ IAS పీపుల్ ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ దర్ ప్రోగ్రామ్. మన పిల్లల భవిష్యత్తు కొరకి, మీ కొడుకు, మీ కూతురు భవిష్యత్తు కొరకి అంత పెద్ద ఆఫీసర్స్ టైం స్పెండ్ చేసే 2 గంటల వ్యవధిలో మన కెరియర్ గైడ్లైన్స్ ఇవ్వబోతా ఉన్నారు. దాన్ని మీరు సదావకాశంగా ఫీల్ అయ్యి యూజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా భావిస్తూ, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణి నమోస్తుతే. అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరికీ ఉండాలని, ముఖ్యంగా మీ పిల్లలకి, మీ ద్వారా ఈ సమాజానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యువర్ హరికృష్ణ సింహాచలం.